గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్. ఒక్కసారిగా వైరస్ ప్రభావంతో స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి. ఇటువంటి టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇన్వెస్టర్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ రిస్క్ నుంచి బయటపడతారు, ఇటువంటి అంశాలకు సంబంధించి అదేవిధంగా ఈరోజు మార్కెట్లు అదేవిధంగా కంపెనీల స్టాక్స్ ఎలా ఉన్నాయి ఈ వివరాలు అందించేందుకు మనతో పాటు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. శ్రీరామచంద్రమూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్, ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లన్నీ కుదేలైపోతున్నాయి, భారీ నష్టాలను చవి చూస్తున్నాయి. ఇటువంటి టైంలో అసలు ఇన్వెస్టర్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది కొంచెం కష్టమైన ప్రశ్న అడిగారండి. యాక్చువల్గా మార్కెట్స్ జనవరిలో పాజిటివ్ ఉంటాయి అనుకున్నాం, కానీ మొన్నటి వరకు పాజిటివ్గా ఉన్న మార్కెట్స్ ఒకసారిగా నిన్న ఈ హెచ్ఎంపీ వైరస్ రావటం అనేది కొంచెం ఎఫెక్ట్ అయింది. సో విపరీతమైన ఎఫెక్ట్ కూడా అయిపోయింది. ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ దాదాపు 1000 పాయింట్లు డౌన్ అయింది, సెన్సెక్స్ 1200 పాయింట్స్ డౌన్, అలాగే నిఫ్టీ వచ్చి దాదాపు 1.6% 388 పాయింట్స్ డౌన్ అయింది. సో ఇవాళ యూఎస్ మార్కెట్స్ ఎక్కడ కూడా యూఎస్ మార్కెట్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి. అలాగే ఏషియన్ మార్కెట్స్ నిన్న యూరోప్ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయి, ఓన్లీ చైనా మార్కెట్స్ డౌన్ ఉంది. సో ఇవాళ ఏషియన్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్ ఉన్నాయి, కాబట్టి ఏదన్నా కొంచెం కన్సల్టేషన్ అయితే ఛాన్సెస్ కనబడుతుంది. మేజర్గా ఇక్కడ కొంచెం సపోర్ట్ ఛాన్స్ ఉంది. అదే కనుక ఇప్పుడు నిన్నటి లో లెవెల్స్ కనుక కట్ అయితే నిఫ్టీ కనుక 23,600 బ్రేక్ అయింది అనుకోండి, ఇప్పుడు మళ్ళీ 23,300 ఆ రేంజ్కి రావచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 50,000 మేజర్ మల్టిపుల్ టైమ్ సపోర్ట్ తీసుకుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే ఇక 49,000 ఛాన్స్ ఉంది. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక్కటి సింగిల్గా లార్జెస్ట్ లూజర్ అవుతుంది, కంటిన్యూగా ఫాలో అవుతుంది. అదొకటి మొత్తం మార్కెట్ని ట్రాక్ చేస్తుంది. సో ఇవాళ టెక్ కంపెనీస్ అన్నీ కూడా పాజిటివ్గా ఉండొచ్చు. ఒకవేళ ఈ టెక్ కంపెనీస్ ర్యాలీ రావటం వల్ల ఏదైనా కొంచెం మార్కెట్స్, ఎందుకంటే నాస్డాక్ 1.5% పెరిగింది. సో బికాజ్ ఆఫ్ టెక్ కంపెనీస్. సో ఈ టెక్ కంపెనీస్ ఏదైనా వాళ్ళ మార్కెట్ లిఫ్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో అదే సార్, హెచ్ఎంపీవీ వైరస్ ప్రభావంతో ఓవైపు స్టాక్ మార్కెట్లు కుదేలవుతుంటే మరోవైపు ఫార్మా కంపెనీలు ఊపందుకుంటాయన్న వార్తలు వినబడుతున్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఎంతవరకు ఉంటుంది? ఈ టైంలో ఫార్మా షేర్స్ కొనుగోలు చేయడం శ్రేయస్కరం అంటారా? ఇది ఇంకొక అంటే న్యూస్, ఇది వైరస్ న్యూస్ ఉంది, కానీ దాని యొక్క ఎఫెక్ట్ ఇంటెన్సిటీ అంతకుముందు కోవిడ్ లాగా లేదనేది అర్థమవుతుంది. ఓన్లీ చిన్నపిల్లలకి బిలో 15 ఇయర్స్, అలాగే ఎల్డర్లీ పీపుల్ అబోవ్ 80 ఇయర్స్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అది కూడా అంత సివియారిటీ ఏమీ లేదనేది అయితే మళ్ళీ ఇమీడియట్గా తెలిసిపోతుంది, రికవరీ వచ్చేస్తుంది. నార్మల్ వైరస్ లాగానే ఇది కూడా వచ్చింది, కాకపోతే హైప్ క్రియేట్ అవ్వటం తర్వాత ఎమోషన్స్ వల్ల కొంచెం ఇంపాక్ట్ అయింది. సో ఇది పెద్ద ఎఫెక్ట్ అయ్యే విషయం అయితే కాదనేది అందరూ చెప్పేది మొత్తం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వాటి సేల్స్ కొంచెం పెరుగుతాయి, బట్ ఇవి ఇంకా దీని యొక్క విస్తృతి ఎంత ఉంది, పరిధి ఎంత ఉంది అనేది ఇంకొక 1 వీక్ 10 డేస్ తర్వాత కానీ యాక్చువల్ క్లారిటీ రాదు. జనరల్గా స్టాక్ మార్కెట్స్ ఏమవుతాయంటే ముందే డిస్కౌంట్ అయిపోతుంటాయి అన్నమాట. అంటే ఏ న్యూస్ ఏది ఉన్నా కానీ అది డిస్కౌంట్ అయిపోద్ది, అది దాని ఎఫెక్ట్ 1-2 డేస్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక న్యూస్కి స్ట్రీమ్లైన్ అయిపోతుంది. కాబట్టి మరీ ఫార్మా కంపెనీస్ మీద ఇంపార్టెంట్ అక్కర్లేదు నా ఉద్దేశంలో. ఒక 1-2 డేస్ చూసి స్టెబిలైజ్ చేశాక చేసుకోవచ్చండి. సార్, మరికొద్ది రోజుల్లోనే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో తర్వాత మార్కెట్లు ఏమైనా మార్పులు చేర్పులకు లోనయ్యే అవకాశాలు ఉంటుందంటారా? ఏం చెప్తారు సార్? ఈ చాలా మార్పులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయండి. ఎందుకంటే ట్రంప్ కంప్లీట్గా డిఫరెంట్, ఆయన అడ్మినిస్ట్రేషన్, అలాగే డెమోక్రాట్స్ డిఫరెంట్, రిపబ్లికన్స్ డిఫరెంట్. వాళ్ళ థింకింగ్ స్టైల్ కానీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ స్టైలు, డెవలప్డ్ మార్కెట్స్ మీద వాళ్ళు చూపించేదంతా డిఫరెంట్గా ఉంటుంది. సో మేజర్గా ఏంటంటే ఈ వార్ ఎఫెక్ట్స్ ఏమైనా తగ్గే అవకాశాలు కనపడతాయి, ఒక స్టెబిలిటీ అనేది రావచ్చు. సో ట్రంప్ గారు యాక్చువల్గా చైనాకి ఒక రకంగా ఎక్కువ టారిఫ్స్ ఇస్తారన్న పాయింట్ వదంతులు వచ్చాయి. అయితే ఆయన కూడా దాన్ని పెద్ద లేదని క్లారిఫై చేశారు. అలాగే ఇవాళ నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్లో తీసుకుంటే ఈ H1B వీసాలు, తర్వాత టెక్ కంపెనీస్, ఇవే కొంచెం మన ఇండియాకి వచ్చిన ప్రాబ్లమ్స్ అయితే పెద్దగా ఏం కనపట్లేదు. రైట్ సార్. సార్, మనకి కాలర్ ఉన్నారు సార్, లక్ష్మణ్ రెడ్డి గారు వరంగల్ నుంచి. లక్ష్మణ్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ రెడ్డి గారు, ఫ్రైడే రోజు మఫాండ్ ETF తీసుకున్నానండి. 141 తీసుకున్నాను. ఈ రోజు అది తక్కువ, అంటే NSE BSE తేడా చూపెడుతుందండి. మరి అది దాంట్లో హోల్డ్ చేసా లేకపోతే ఎట్లా ఎగ్జిట్ అవుతా?
హోల్డ్ చేయండి సార్, ఇది టెంపరీ సెట్ బ్యాక్స్ మంచి ఇదే ఉంటుంది. సో టెంపరీగా ఒక 1 month 2 months ఇంపాక్టే కానీ కొంచెం మా ఇవన్నీ కూడా బాగానే పైకి వస్తాయి. మళ్ళీ ఒక 1 week అలా చూడండి, దాన్ని ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకోకండి. ఒక 1 week కొంచెం హోల్డ్ చేసి చూడండి మీకు. రైట్. అటు చూస్తే అంటే ఇంటర్నేషనల్గా ట్రంప్ బాధ్యతలు చేపడుతున్నారు, అది ఒక ఎత్తు అయితే ఇక్కడ ఫిబ్రవరిలో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఈ బడ్జెట్ ప్రభావం అనేది ఎలా ఉంటుంది? బడ్జెట్కి ముందు స్టాక్స్ కొనుగోలు చేయటం బెటరా? బడ్జెట్ ఎలకేట్ అయిన తర్వాత ఆ బడ్జెట్లో ఏ ఏ రంగాలకు ఎంత కేటాయించారనే దాన్ని బేస్ చేసుకొని స్టాక్స్ని కొనుగోలు చేయటం బెటర్ అంటారా? ఏం చెప్తారు సార్? జనరల్గా ఏంటంటే సార్, బడ్జెట్ ర్యాలీ అనేది వస్తుంది. సో బడ్జెట్ అన్ని కంపెనీస్కి పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు ఏ సెగ్మెంట్స్కి ఉంటుందని ఒక అంచనాతో ఒక ర్యాలీ వస్తుంది అనమాట. ఆ ర్యాలీనే బడ్జెట్ ర్యాలీ అంటాం. అది జనరల్గా ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత ఛాన్సెస్ ఉంటాయి. అలాగే బడ్జెట్లో ఏం జరుగుతుంది, మెయిన్ ఇప్పుడు ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్ డౌన్ అయినప్పుడు ఎంట్రీ అవటం అనేది ఇది ఒక ర్యాలీలో మంచి పాయింటే. సో ఏ కంపెనీలు ఎలా ఉన్నాయి, సెక్టార్స్ దేని మీద ఫోకస్ చేస్తుంది. జనరల్గా బడ్జెట్ మనం గవర్నమెంట్ చూసుకుంటే దేని మీద అంటే హౌసింగ్ కన్స్ట్రక్షన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అలాగే కోర్ రంగాలు ఏమున్నాయి అనేది వాటి మీద, రైల్వే మీద ఈ కంపెనీస్ ఏమవుతాయంటే జనరల్గా బడ్జెట్ ముందు ఇన్వెస్ట్ చేస్తారు. బడ్జెట్ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతాయి ఈ కంపెనీస్. అంటే రైల్వే ఒకటి, డిఫెన్స్ సెక్టర్ ఒకటి, అలాగే కోర్ సెక్టర్స్, వీటిల్లో ర్యాలీ రావచ్చు. ముందే కొనుక్కోవటం బెటరు. ఆ తర్వాత బడ్జెట్ వచ్చాక ఏంటంటే అది బాగా స్టడీ చేసి మేజర్గా మార్కెట్ ఎక్కడ ఫోకస్ చేస్తున్నారు, ఇది బడ్జెట్లో దేన్ని ఫోకస్ చేస్తున్నారు అంటే ఏ రంగాల్ని ఎక్కువ ఫోకస్ ఉన్నాయనేది ఒకసారి నెక్స్ట్ డే పేపరు బాగా చదువుకోవాలి. బడ్జెట్ తర్వాత ఈసారి ఏంటంటే మనం బడ్జెట్లో పార్టిసిపేట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ తర్వాత ఏం జరుగుతుంది, ఏ కంపెనీస్ మీద, ఏ సెక్టార్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది అనేది చెక్ చేసుకొని ఆ సెక్టార్స్ మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ ఇయర్ మొత్తం ఆ సెక్టార్స్ ఫోకస్ ఉంటాయి. సో కాబట్టి ఇది మంచి బడ్జెట్ని ఒక అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. సో ఆ ర్యాలీని మనం పట్టుకోవచ్చు. సార్ కొన్ని కంపెనీస్ చూద్దాం సార్. ఏసీసీ ఎలా ఉంది సార్? ఏసీసీ మధ్య నిన్న చాలా ఫాలో అయింది సార్. ఇది ఏసీసీ వచ్చి ప్రజెంట్ 1984 ఉంది, చాలా లో లెవెల్కి వచ్చింది. అంతకుముందు హై వచ్చి 2800 ఆ రేంజ్కి వచ్చింది. ఇప్పుడు వీక్లీ చార్ట్ కూడా మేజర్ సపోర్ట్స్ బ్రేక్ అయినాయి. ఏదన్నా అబౌట్ 2000 ఉంటే బై చేసుకోవచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇది మంచి రేట్ అనమాట. అంతకుముందు జస్ట్ 1 week బ్యాకే, 1 month బ్యాకే 2300 నుంచి ఫాలో అయింది. సో మంచి స్ట్రాంగ్ కంపెనీ, కొంచెం తగ్గింది కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ అంటే ఒక లాంగ్ టర్మ్ మార్జిన్లో ఇన్వెస్ట్ చేసుకుంటానంటే ఇది ఒక ఛాన్స్ ఉంది. ఎంసీఎక్స్ ఎలా ఉంది? M6 కూడా బాగా అంతకుముందు 7000 దాకా వెళ్ళి ఇప్పుడు 5800, నిన్న ఒక్కరోజే 300 points అలా కరెక్షన్ అయింది. సో ఇది అంతకుముందు లో లెవెల్ వచ్చి 3700 ఆ రేంజ్ నుంచి ఇప్పుడు 7000 దాకా వెళ్ళింది కాబట్టి ఇప్పుడు కొంచెం కరెక్షన్ మోడ్లో ఉంది. ఇది మేజర్ సపోర్ట్ కూడా బ్రేక్ అయింది సార్, 5900 మేజర్ సపోర్ట్ బ్రేక్ అయింది. సో ఇది ఇక్కడ అంతకుముందు లో లెవెల్. చెప్పండి. రైట్ సార్, మన కాలర్ ఉన్నారు సార్, శ్రీనివాసరావు గారు వైజాగ్ నుంచి. శ్రీనివాసరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, మేము ఏటీఎం సోలార్ తీసుకున్నాం సార్, షేర్ అది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ టీవీ మ్యూట్ లో పెట్టండి శ్రీనివాసరావు గారు. చెప్పండి. మ్యూట్ లో పెట్టాను సార్, ఓకే చెప్పండి. నేను ఏటీఎం సోలార్ షేర్స్ తీసుకున్నాను సార్, 800 shares 2 months బిఫోర్. ఏ రేటు? ఐపీఓ త్రూ తీసుకున్నాం సార్. ఓకే. అది ఇప్పుడు కమ్సే కమ్ 15% లాస్ లో నడుస్తుంది సార్. అది ఇప్పుడు హోల్డ్ చేయొచ్చా లేదా దానికోసం కాల్ చేయండి సార్. ఎంత? 15%? 50 15 సార్, 15% లాస్ లో నడుస్తుంది సార్. అది ఇప్పుడు ఇది ఓకే సార్, ఎందుకంటే ఇది 20% సార్, 21%. సరే ఇప్పుడు నా పాయింట్, సరే మీరు మ్యూట్లో పెట్టుకోండి. పాయింట్ ఏంటంటే ఇప్పుడు అన్ని మార్కెట్లు డౌన్ అయినా, అన్ని స్టాకులు డౌన్ అయినాయి కాబట్టి మన స్టాక్ కూడా డౌన్ అయితే ప్రాబ్లం లేదు. ఇంకొక 5% నుంచి 10% డౌన్ అయితే యాడ్ చేసుకోండి. ఓన్లీ అన్ని మొత్తం మార్కెట్ అంతా బాగుండే ఓన్లీ మన కంపెనీ స్టాక్స్ డౌన్ అవుతున్నాయంటే మన కంపెనీలో ప్రాబ్లం ఉంది.
కాబట్టి ఇప్పుడు కంపెనీ ప్రాబ్లం లేదు, మొత్తం ఇండియా మొత్తం మార్కెట్స్ స్టాక్స్ అన్నీ కూడా ఫాలో అవుతున్నాయి కాబట్టి మీరేం టెన్షన్ పడాల్సిన లేదు. ఇది రెగ్యులర్ ఫాల్ కాబట్టి ఏంటంటే డబ్బులు ఉంటే కనుక ఇంకొక 25% మీరు కొన్న కాంచి 25-30% ఫాల్ అయితే యాడ్ చేసుకోండి, టెన్షన్ ఏం లేదు. సార్ మరో కంపెనీ చూస్తే వీమార్ట్ ఎలా ఉంది సార్? వీమార్ట్ వచ్చి ఇది వీమార్ట్ కూడా ప్రజెంట్ డౌన్ అయింది సార్ ఇది. సో ఇది కూడా కొంచెం ప్రజెంట్ ఇది 3600 ఆ రేంజ్లో ఉంది. సో ఇది అంతకుముందు 4500 రేంజ్లో ఉంది. ఇది మేజర్ సపోర్టు 3500 ఆ రేంజ్ దగ్గర మేజర్ సపోర్టు. సో అక్కడికే వచ్చింది మళ్ళీ. సో ఛాన్సెస్ మళ్ళీ ఇంకా వీక్నెస్ ఉంది ప్రజెంట్ ఈ చార్ట్లో. రైట్ సార్. సార్ పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి వస్తే సార్ ఇప్పుడు ఒక రకంగా చూస్తున్నాం అంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది అందరికీ కామన్ అయిపోయిన ఈ టైంలో స్టాక్ మార్కెట్తో పాటు ఇంకా అంటే ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు అంటారు? అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనేది బెటరా, స్టాక్ మార్కెట్కి రావటం బెటరా, ఏంటి సార్ ఏం చెప్తారు? ఆల్వేస్ స్టాక్ మార్కెట్లో కొంత పోర్షన్ ఇన్వెస్ట్ చేయడం అనేది బెటరే సార్. అయితే ఏంటంటే దానిలో మనం పేషెన్స్గా లాంగ్ టర్మ్ వెయిట్ చేయాలి, ఎక్కువ ప్యానిక్స్ ఉంటాయి తట్టుకోవాలి. దీనిలో ఉండే కష్టం దీనిలో ఉంది. ఇప్పుడు ఏది కూడా అంత ఈజీగా రాదు మనీ అనేది, అది మనం అర్థం చేసుకుంటే ఈ స్టాక్ మార్కెట్ ఒక్కోసారి ఒక 6-7 మంత్స్ చాలా పాజిటివ్గా ఉన్నట్టు ఉంటుంది, చాలా ఈజీ అన్నట్టు ఉంటుంది, తర్వాత మళ్ళీ డిఫరెంట్ డైమెన్షన్లో ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్లో మనీ ఉన్నాయి, బట్ పేషెన్స్ ఉండాలి, టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి. అప్పటికప్పుడు మారిన దాని పరిస్థితులను బట్టి మనం కూడా వ్యూహాలు మార్చుకుంటూ వెళ్ళి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సక్సెస్ అవుతాం. సో అన్నిటికన్నా వాళ్ళ రిస్క్ ఉన్నా కానీ బయట రిస్క్తో పోలిస్తే కంపెనీస్ బిజినెస్ రిస్క్తో పోలిస్తే ఇదే బెటర్. దీనిలోకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఇప్పుడు ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలనుకోండి చాలామంది ఎంప్లాయీస్ మీద, సప్లైర్స్ మీద, కస్టమర్స్ మీద అందరి మీద డిపెండ్ అయ్యాం. ఇప్పుడు నేను ఒక 20 లక్షలు పెట్టి ఒక హోటల్ పెట్టాలనుకోండి, ఎంతమంది మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్గా మనకి మనీ పెట్టుకోగానే సెల్లర్ బయర్ రెడీగా ఉంటారు. సో మనం డెవలప్ అయితే చాలు. ఇక్కడ ఇప్పుడు మన సక్సెస్ స్టాక్ మార్కెట్లో బేసిక్గా మన చేతిలోనే ఉంది. వేరే బిజినెస్ సక్సెస్ అంతా మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా అక్కడ కాంపిటేటర్ కానీ వేరే అన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఒకరోజు మాస్టర్ రాకపోయినా బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది. అలాంటిది ఇక్కడ ఉండదు. ఇక్కడ ఎంత కాడికి ఏంటంటే మనము ఎంత పర్ఫెక్ట్ అవుతున్నాం, మనం ఎంత బాగా మార్కెట్ని అర్థం చేసుకుంటున్నాం, మన మీదే మనం కొంచెం పర్ఫెక్ట్ అయితే మన బిజినెస్ సక్సెస్ అవుతుంది. మిగతా అన్ని చోట్ల ఏంటంటే మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నా వేరే ఫ్యాక్టర్స్ చాలా ఇంపాక్ట్ అవుతాయి. సార్ నిన్నటి నుంచి చూస్తున్నాం, ఒకసారి మార్కెట్లు ఫాల్ అయిన తర్వాత చాలామంది కూడా బెంబేలు ఎత్తిపోతూ ఉన్నారు. బట్ మీ అకాడమీ ద్వారా ట్రైనింగ్ తీసుకున్న వాళ్లకు మీరు ఇచ్చే భరోసా ఏదైతే చూస్తున్నాం అంటే మార్కెట్స్ ఇవి కామన్, ఈ టైంలో ఫాల్ డౌన్ అవుతూ ఉంటాయి, మరలా అప్ అవుతాయని చెప్తూ ఉన్నారు. సో ఇలా ఎప్పుడు మీ గైడెన్స్ అనేది ఉంటుందా? వాళ్ళు కూడా ఫండమెంటల్గా టెక్నికల్గా ఎంతవరకు నేర్చుకోవాలి, ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఎక్సలెంట్ సార్. నిన్న మేము మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు బిఎస్సి షార్ట్ సెల్ చేసాము. సో దానిలో అది 200 పాయింట్స్ డౌన్ అయింది. సో నేను ఇచ్చిన కాల్స్ మా అందరు కూడా బెనిఫిట్ అయ్యారు. అంటే మార్కెట్ ఫాల్ అయినా కూడా మనం షార్ట్ సెల్ చేసుకొని సంపాదించుకోవచ్చు. ఒక ట్రేడర్స్ ఓరియంటెడ్గా ఏంటంటే వాళ్ళకి డైరెక్షన్ తెలిస్తే చాలు. సో ఇన్వెస్ట్మెంట్ ఎటు ఇన్వెస్ట్ చేసుకోవాలి. నేనేంటంటే గానుగుపాటి అకాడమీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే మీరు ఒక 60% పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, 40% మనం షార్ట్ టర్మ్ ట్రేడ్స్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతాయంటే షార్ట్ టర్మ్ ట్రేడ్స్ వల్ల మనకి ఈ లాంగ్ టర్మ్ ఈ లాసులు అన్నీ కూడా కవర్ అవుతాయి. అలాగే షార్ట్ టర్మ్లో ఒకవేళ లాసులు వచ్చినా లాంగ్ టర్మ్లో కవర్ అవుతాయి. అంతేగాని ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది 100% సక్సెస్ అవ్వదు. సో అలాగే ఓన్లీ ట్రేడింగ్ కూడా సక్సెస్ అవుతాం. సో కాంబినేషన్లో సక్సెస్ అవుతాం. ఒక 60% ఇన్వెస్ట్ చేసుకోవాలి, 40% ట్రేడ్ చేసుకోవాలి. అలా మీకు ఆ బైఫర్కేషన్ చేస్తాం. మళ్ళీ ట్రేడింగ్లో కూడా ఆప్షన్సా లేకపోతే ఈక్విటీసా లేకపోతే ఫ్యూచర్స్ ఏం చేసుకోవాలి అనేది ఫండ్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. చాలామంది ఏం చేస్తారంటే మన ఇష్టం వచ్చినట్టు మనం అలొకేట్ చేసుకుంటాం. దానివల్ల ఇలాంటి అన్సర్టనిటీస్ వచ్చినప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్కువగా లాస్ అవుతుంటాం. సో మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే మా ద్వారా చేయటం వల్ల ఎంత ఫండ్ అలొకేట్ చేయాలి, మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ట్రేడ్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, అలాగే ఇవి చాలా ఇంపార్టెంట్.
సో వచ్చిన సిచ్యుయేషన్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనే దాని మీద మంచి పర్ఫెక్ట్గా మీకు తరోగా ఇస్తాం అనమాట. అలాగే లైవ్ మార్కెట్లో మేజర్గా లైవ్ మార్కెట్లో కోచింగ్ ఇవ్వడం ద్వారా ఏంటంటే ఈ మార్కెట్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటే లైవ్ ట్రేడింగ్ చేపిస్తాం మీతో. అది మేజర్ అడ్వాంటేజ్ అనమాట. సో ట్రెండ్ మారుతున్నప్పుడు ఎలా మనం కూడా ఎలా షిఫ్ట్ అవ్వాలి, సెల్ కాల్స్ తీసుకోవటం ఎలా ఇంపార్టెంట్, బై కాల్స్ ఎప్పుడు తీసుకోవాలి, సెల్ సైడ్ ఎప్పుడు ఉండాలి, ఇవన్నీ కూడా కూలంకషంగా మీకు వచ్చేస్తాయి. కాబట్టి ఒక స్టెబిలిటీ వచ్చేస్తుంది. సార్, ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏం జరిగినా ఆ ప్రభావం అనేది స్టాక్ మార్కెట్ పై ఉంటుంది. అంటే ఒక వైరస్ వెలుగులోకి వచ్చినా, ఒక దేశ అధ్యక్షుడు మారినా స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపుతూ ఉంటుంది. సో ఇంత సెన్సిటివ్గా ఉండే మార్కెట్ని ఎలా గమనిస్తూ ఉండాలి, ఎంత నాలెడ్జ్ ఉంటే ఈ మార్కెట్లో మనం రాణించగలుగుతామంటారు సార్? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి. అట్ ద సేమ్ టైము మార్కెట్కి తగ్గట్టుగా మనం కూడా మారగలగాలి. చాలామంది ఏంటంటే మారలేకపోతున్నాం. ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి ఇలా ప్రతిదీ ప్రాఫిట్లో అమ్మటమే అలవాటు. ఇలాంటి హ్యూజ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు మనం మారలేకపోతున్నాం. సో మార్కెట్ని బట్టి అంటే ఇదేంటంటే ఎలా చూడాలంటే, ఇప్పుడు సముద్రంలో బోట్ ఉందనుకోండి, బోటు సముద్రాన్ని బట్టి ఎలా అయితే మారుతుందో అలా మనం సముద్రం ఇది మార్కెట్ అనేది అదేంటంటే ఎప్పటికప్పుడు డైనమిక్ అవుతూనే ఉంటుంది. అందుకే ఏ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఏ టూల్స్ కానీ ఇందులో 100% సక్సెస్ ఇవ్వవు. ఎందుకంటే కోడింగ్ అంతా కూడా ప్రీవియస్ డేటా మీద రాస్తారు. ఆ ప్రీవియస్ డేటా వచ్చేసి ఫ్యూచర్ డేటా మీద ఎఫెక్ట్ అవ్వదు. సో నిన్నటి బాగానే ఉంటుంది కానీ రేపు ఇప్పుడు నిన్న అంత ఫాలో అవుద్ది అనేది ఏది ఎవరు ఐడెంటిఫై చేయలేం. కాబట్టి అందుకే ఏది కూడా మార్కెట్ అంతా కూడా డైనమిక్గా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ హ్యూమన్ ఎమోషన్స్ ఎంతో ఉన్నా హ్యూమన్ ట్రైనింగ్ అవటం వల్ల మనమే దీన్ని అర్థం చేసుకొని ఎవరికి వాళ్ళ యొక్క పొజిషన్ బట్టి పర్సన్ బట్టి డైవర్ట్ చేసుకుంటూ దాని తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. ఆ ట్రైనింగ్ ఓరియంటెడే సక్సెస్ అవుతాం. సార్, ముఖ్యంగా చూస్తున్నాం సార్, గోల్డ్ సిల్వర్కి వచ్చేసరికి సిల్వర్ కూడా 1 lakh వరకు రీచ్ అయిపోయింది. ఇంకా 200-300 అయితే 1 lakh కూడా రీచ్ అవుతున్న పరిస్థితులు సిల్వర్కి చూస్తున్నాం. ఈ టైంలో గోల్డ్ సిల్వర్ కొనటం ఎంతవరకు బెటర్ అంటారు? అదేవిధంగా గోల్డ్ బాండ్స్ అని కూడా ఈ మధ్య వింటూ ఉన్నాం సార్. గోల్డ్ కొనటం బెటరా, గోల్డ్ బాండ్స్ కొనుక్కోవటం బెటరా? అంటే ఒక ఇన్వెస్ట్మెంట్గా భావిస్తాం కాబట్టి. అంటే ఇక్కడ మేజర్గా ఏంటంటే సార్, గోల్డ్ బాండ్సే కొంచెం అడ్వాంటేజ్. ఎందుకంటే గోల్డ్ ఫిజికల్గా కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తే మాత్రం గోల్డ్ బాండ్స్ బెటర్. ఎందుకంటే దానిలో ఈ మేకింగ్ ఛార్జెస్, ఈ వేస్టేజ్ ఇవన్నీ కలిపి 10% అవుతుంది. జిఎస్టీ అవన్నీ ఊరికే మనం 22 క్యారెట్ కొనుక్కొని 10% వేస్ట్కి కట్టుకోవటమే. గోల్డ్ బాండ్స్ ఏంటంటే ప్యూర్ అనమాట, డైరెక్ట్ మనీ గోల్డ్ కొనుక్కుంటాం కాబట్టి మీకు ఈ వేస్టేజ్ ఉండదు. సో ఓన్లీ ట్యాక్స్ కడతాం, కానీ అందులో కూడా సావరెన్ బాండ్స్ తీసుకుంటే ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. సో గోల్డ్ కొనేవాళ్ళు ఇన్వెస్ట్మెంటా లేకపోతే పర్సనల్గా వాడుకోవటానిక? ఆ పర్సనల్ వాడుకోవడానికి కూడా కొంత లిమిట్ పెట్టుకోండి. ఆ తర్వాత అంతా వేస్టే, అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. దానివల్ల ఎకానమీకి ప్రాబ్లమే, అలాగే మనకి కూడా ప్రాబ్లమే. సో కాబట్టి గోల్డ్ని మీరు ఈటీఎఫ్స్ కానీ బాండ్స్లో కానీ లేకపోతే గోల్డ్ కంపెనీస్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఇలా గోల్డ్ ఓరియంటెడ్ కంపెనీస్లో మనపురం ఫైనాన్స్ వీటిల్లో పెట్టుకోవడం ద్వారా ఎక్కువ మనీ మనకి సంపాదించుకోగలం. సార్, పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇప్పుడు హైదరాబాద్లో మనం ముఖ్యంగా చూస్తున్నాం సార్. ఇంటి ఎక్కడ చూసినా కానీ డబుల్ బెడ్రూమ్ అనేసరికి 22,000, 25,000, 30,000 కూడా రీచ్ అయిపోయింది. ఈ టైంలో చాలామంది ఏం చేస్తున్నారు అంటే రెంట్ పే చేసే బదులు ఇల్లే ఈఎంఐ ద్వారా కొనుగోలు చేయవచ్చు అనుకుంటున్నాం. ఇంతవరకు బాగానే ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత అపార్ట్మెంట్ రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత ఏంటి సార్ పరిస్థితి? అంటే కొనుగోలు చేయటం బెటర్ అంటారా, లేదు రెంట్కే ఉండటం బెటర్ అంటారా? ఏంటి సార్ అసలు అపార్ట్మెంట్ కన్నా, లేదు సొంత ఫ్లాట్స్ అంటే ఇండివిజువల్ హౌస్కి వెళ్ళటం బెటర్ అంటారా? దీనికి ఒక పాయింట్ ఉంది సార్. ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఓకే, లైఫ్ 40 years 50 years అనుకున్నా ల్యాండ్ వాల్యూ ఇస్తారు కదా. ఓకే. సో కాబట్టి ఏంటంటే 40 years తర్వాత డిస్మాంటిల్ చేసి మళ్ళీ కట్టుకోవచ్చు. సో సేమ్ మళ్ళీ ఇంకో 50 years వరకు కట్టుకోవచ్చు. ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది తప్ప ఇప్పుడు అపార్ట్మెంట్స్ కొన్నంత మాత్రాన మన మీద పెద్ద నష్టపోయేది ఏం లేదు. ఇంకా అపార్ట్మెంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం సర్కిల్ అది ఉంటుంది, సోషల్ ఉంటుంది, స్టేటస్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, మెయిన్ ప్రైమ్ ఏరియాలో ఉంటాం. ఇప్పుడు హౌస్ కనుక్కోవాలనుకో, ఇప్పుడు హైదరాబాద్లో హౌస్ కొనాలంటే ఫార్ వెళ్ళిపోవాలి. అలాగే మెయిన్ సిటీలో ఉండాలంటే అపార్ట్మెంట్స్ బెటరే, అదేమీ పెద్ద ఇదేం కాదు. అయితే ఓకే 30 years 40 years అయిపోయాక లేదా 50 years అయిపోయాక డిస్మాంటిల్ చేసి మళ్ళీ కట్టుతారు.
సో ఆ ల్యాండ్ మనకి ఎటు ఉంటుంది కాబట్టి అసోసియేషన్ ఎటు ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం సెకండ్ లెగ్ ఇంకా చూడాల, మన అపార్ట్మెంట్స్లో డిస్మాంటిల్ అయ్యి ఇంకా అంటే 50 ఏళ్ళ సంస్కృతి ఇంకా రాలేదు కాబట్టి, సో సెకండ్ టైం అది వస్తుంది కాబట్టి అది డిస్మాంటిల్ చేసి మనం ఇల్లు 30-40 ఇయర్స్కి సొంత ఇల్లు కూడా మనం మార్చేస్తున్నారు కదా. అవును సార్. సేమ్ అదే అక్కడ కూడా అదే కంటిన్యూ అవుతుంది. సో ఆ ప్రాస్పెక్టివ్లో తీసుకుంటే అపార్ట్మెంట్ బెటరే. ఇప్పుడు రెంట్ 30,000 కట్టుకునే బదులు ఇంకొక 20,000 వేసుకొని ఇల్లు అపార్ట్మెంట్ కొనుక్కొని దగ్గరలో మెయిన్ సెంటర్లో కొనుక్కోవడం బెటరే. సెక్యూరిటీ ఉంటుంది, అసెట్ కూడా అవుతుంది. అలాగే అదేమి మనకి డెడ్ ఇన్వెస్ట్మెంట్, వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదు. ఎందుకంటే అది ఎటు కూడా ఎప్రిషియేటబులే. ఏదైనా ల్యాండ్ కానీ ఇదంతా ఎప్రిషియేటబులే కదా సార్ ఎప్పటికైనా. సో ఇల్లు అనేది ఎనీ టైం ఎక్కడైనా బెనిఫిటే. రైట్ సార్. కొన్ని కంపెనీస్ చూస్తే జేకే సిమెంట్ ఎలా ఉంది సార్ ఈరోజు? జేకే సిమెంట్ వచ్చి ట్రెండ్ అంతా పాజిటివ్గా ఉంది సార్ ఇది. సో ఈ 2 డేస్ నుంచి ఓన్లీ మార్కెట్ ఫాల్ కాబట్టి ఆగింది. ఇప్పుడు 4,700 ఆల్ టైమ్ హై దాకా వచ్చేసింది, చాలా పాజిటివ్గా ఉంది. అంతకుముందు 4,500 సపోర్ట్ లెవెల్ తీసుకుని ప్రతిసారి అప్ ట్రెండ్ అవుతుంది. సో ఈ ట్రెండ్ పాజిటివ్గా ఉంది సార్ ఇది. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎలా? ఇదైతే జేఎస్డబ్ల్యూ స్టీల్ అయితే స్టీల్ వచ్చి ఇది చార్ట్ నెగిటివ్గానే ఉంది సార్, వీక్లీ చార్ట్ డౌన్ ట్రెండ్లో ఉంది. సో అయితే ఇది ఇక్కడ సపోర్ట్ 900 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుంటుంది చాలాసార్లు. అలాగే 920, 930 ఆ రేంజ్లో ఉంది. ఇది అంతకుముందు 1022 దాకా వెళ్ళింది. 10-12-2024 అక్కడి నుంచి ఫాలో అవుతుంది. సో ఇది కొంచెం వీక్నెస్గానే ఉంది. జస్ట్ డైల్ ఎలా ఉంది? జస్ట్ డైల్ వచ్చి ఇప్పుడు 1000 రూపీస్ దగ్గర ఉంది. సో ఇదేంటంటే ఇది 980 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుంది. కొంచెం ఇక్కడ చార్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి. అంతకుముందు 1400 ఆ రేంజ్ దాకా ఉంది సార్, ఇప్పుడు 1000 ఆ రేంజ్లో ఉంది. సో ఇది కొంచెం చార్ట్ పాజిటివ్గానే ఉంది సార్. వీక్లీ చార్ట్ సపోర్ట్ తీసుకుంది. చిన్న స్టాప్ లాస్ పెట్టుకోండి, 980, 970 ఆ స్టాప్ లాస్ పెట్టుకొని షార్ట్ టర్మ్ ట్రేడ్ ఇన్వెస్ట్ చేయొచ్చు. రైట్ సార్. 100 పాయింట్స్. కాలర్ ఉన్నారు సార్, హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. చంద్రపతి గారు నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్, నమస్తే అండి, చెప్పండి సార్. మనకు ఎంపీఎఫ్ ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు సార్ మనకు ట్రేడింగ్ లో? అది 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 ఎంతవరకు అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏంటి అదే అండి? ఎంటీఎఫ్ ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఎంతవరకు అడ్వాంటేజ్, ఎంతవరకు డిసడ్వాంటేజ్ ఉపయోగించడం వల్ల? సార్ ఇది ఎంటీఎఫ్ అంటే ఒక రకంగా మనం అప్పు తీసుకోవటం. సో అప్పు తీసుకుంటాం అంటేనే ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ కట్టాలి, ప్లస్ వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ క్యాపిటల్ వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి. కాబట్టి ఇది మనకి పాజిటివ్ సైడ్ ఉన్నప్పుడే బెనిఫిట్. అంటే మార్కెట్ కంపల్సరీ ట్రెండ్ పాజిటివ్ ఉంటుంది. అయితే ఎంటీఎఫ్ కూడా మనకి డెలివరీకి ఇస్తారు కాబట్టి ట్రెండ్ పాజిటివ్ ఉన్నప్పుడు, వీక్లీ చార్ట్స్ పాజిటివ్ ఉన్నప్పుడు మాత్రమే ఎంటీఎఫ్ తీసుకోండి. అదే నెగిటివ్ ఉన్నప్పుడు విపరీతమైన డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు నేను 1 lakh ఉందనుకోండి, 1 lakhకి వాళ్ళు 4 times ఇస్తారు, 4 lakhs మనకి క్రెడిట్ ఇస్తారు, అంటే టోటల్ 5 lakhs అయింది. ఇప్పుడు మార్కెట్ 20% నేను కొన్న స్టాక్ ఫాల్ అయింది అనుకోండి, మామూలుగా నాకు ఎంత లాస్ అవుతుంది? నా 1 lakh మీద 20,000 లాస్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ 5 lakhs తీసుకోవటం వల్ల ఏమవుతుంది? టోటల్ నా క్యాపిటల్ అంతా డిస్టర్బ్ అవుతుంది. అదే పాజిటివ్ అయితే బాగానే ఉంటుంది, కానీ నెగిటివ్ అయిందంటే చాలా అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎంటీఎఫ్ తీసుకునే వాళ్ళందరూ కూడా టెక్నికల్గా, ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ రీసెర్చ్ చేసుకొని ఆ రీసెర్చ్కి తగ్గట్టుగా అది వెళ్తుందంటేనే పెట్టుకోవాలి. అలాగే రిస్క్ని ముందే ఇంతవరకు నా రిస్క్ అని పెట్టుకోండి. ఎందుకంటే అప్పు అనమాట. ఎంటీఎఫ్ అంటే అదేమీ పెద్ద గొప్ప విషయం కాదు. మన డబ్బులు వాళ్ళు ప్లెడ్జ్ పెట్టుకొని మనకు అప్పు ఇస్తున్నారు, వాళ్ళ బిజినెస్ కోసం ఇస్తున్నారు, కానీ మన కోసం కాదు. సో మీరు మంచి క్వశ్చన్ అడిగారు. చాలామంది ఎక్కువ షేర్లు వస్తాయి అనుకుంటాం, కానీ ఎక్కువ షేర్లు కాదు. అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అప్పుని, డెట్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయటం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను డెట్ని హ్యాండిల్ చేయగలను అంటానికి పాయింట్ ఏంటంటే, ముందు మీరు అసలు ఉన్న డబ్బుతో మీరు కనుక కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ ఇస్తున్నారు అనుకోండి, ముందు అసలు అది మనం ఉన్న డబ్బుని మనం ప్రాఫిట్ తీసుకుంటే వేరే డబ్బుని మనం చేయగలం. సో మనం సరిగ్గా చేయలేకపోతే ఇంకా చేయలేం కదా. సో ఇది ఎంటీఎఫ్.
రైట్ సార్. సో మొత్తంగా మార్కెట్స్ ఫాలో అవుతున్న టైంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా మీ విలువైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే. ఇది ఇవాల్టి బిజినెస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.